మత్తయి సువార్త 2వ అధ్యాయం మొదటి నుండి మనం చదువుకుందాం. రాజైన హేరోదు దినముల యందు ఆ యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడెక్కడనున్నాడు, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. చాలమ్మా. రాజైన హేరోదు దినముల యందు యూదా దేశపు బెత్లెహేము, మరి ఆ బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి వారు వెతుకుతా ఉన్నారు. తూర్పు దిక్కున సూర్యుడు ఉదయిస్తాడు. అయితే తూర్పు దిక్కు ఈ చుక్క పుట్టిందంట. ఇది ఎవరికి సంకేతము? ఈ తోక చుక్క, ఈ ఆకాశం మనం చూసినప్పుడు చుక్కలన్నిటిలో కూడా ఇది ప్రత్యేకముగా కనపడుతూ ఉంది. మనం పడుకున్న పైన చూస్తూ ఉంటాం. కొన్నిసార్లు ఏదైనా పెద్దగా కనపడ్డది అనుకోండి, దాన్ని మనం గమనిస్తూ ఉంటాం. అలాగే రాజైన హేరోదు దినముల యందు యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడెక్కడున్నాడు, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. తూర్పు దిక్కున ఒక నక్షత్రం కనపడుతుంది. ఆ నక్షత్రము ఒక రాజుని సూచిస్తుంది. ఒక గొప్ప రాజు, ఆయన పుట్టుకను గురించి ఆ చుక్కను వారు చూసి, ఆ తారను వారు చూసి, జ్ఞానులైన వారు వారి గ్రంథాలను తెరిచి ఇది దేనికి సంకేతం, ఈ తోక చుక్క దీని వెనకాల ఏముంది, ఆ గ్రంథాల్లో చూసినప్పుడు యెషయా ప్రవచించినటువంటి ప్రవచనము, మీకా గ్రంథంలో ఉన్నటువంటి ప్రవచనము, ఇంకా అనేకమైనటువంటి విషయాలు వారు పరిశీలన చేసి, మరి ఆ తోక చుక్క మరి ఒక రక్షకునికి సంకేతం, మరి ఆయనను వెతికి ఆయనను పూజించాలా అని వారు ఎక్కడికి వచ్చారు? ఇజ్రాయేలు. మరి ఈ సంగతి ఎవరికి తెలిసిందంటే మెల్లిమెల్లిగా హేరోదు రాజు చెవున పడింది. చదవమా. యూదుల రాజుగా పుట్టినవాడెక్కడ ఉన్నాడు, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. ఎవరు కలవరపడ్డారమ్మా? రాజు కలవరపడ్డాడంట. ఆయన ప్రజలందరూ కూడా కలవరపడ్డారంట. ఎందుకు? ఈ రాజు ఎందుకు భయపడ్డాడంటే, రాజులు పరిపాలించేటప్పుడు ఆ రాజు తర్వాత రాజు కుమారుడు, ఆ కుమారుడు తర్వాత ఆయన కుమారుడు, అంటే వారి సంతానము ఒకరి తర్వాత ఒకరు ఏలేవారు. మరి ఇప్పుడు ఉన్నట్టుండి మరి వీరి కుటుంబంలో నుంచి కాకుండా ఎక్కడో ఇంకొక వ్యక్తి పుట్టాడు, ఆయనే కాబోయే రాజు అని ఈ సంగతి తెలిసినప్పుడు నిజంగా ఏ రాజుకైనా భయం ఉంటుంది. మరి అదే ఆయనకు కూడా ఆ భయం కలిగింది. ఎందుకు భయపడ్డాడు రాజు? ఏం జరుగుతుంది యేసుక్రీస్తు పుడితే? ఆయన పుట్టుక లోకానికి ఏమి తీసుకొని వస్తుంది? మరి ఒక రాజుగా మరి రాజు రాజ్యాన్ని కోల్పోతాడన్న భయము, గొప్పవాణ్ణి నేనే ఉండాలి, ఇంకెవరు ఉండకూడదు,
ఆయన పుట్టడము లోకానికి తెలిసేటట్టుగా మరి ఆ యొక్క తారను దేవుడు పెట్టాడు. ఆ తోక చుక్కను దేవుడే గుర్తుగా పెట్టాడు. దాన్ని గమనించిన వారు ఆయనను పూజించాలని బయలుదేరారు. ఆయనను పూజించాలి. అమ్మా, యేసుక్రీస్తు అను నరుడు ఆయన పూజింపబడుటకు అర్హతను కలిగిన వాడు, పూజనీయుడు. అందుకనే మనం ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధించాలి. ఆరాధించేటప్పుడు ఆయన పరిశుద్ధుడని, నీతిమంతుడని, ఆయన ప్రజల కొరకు ఆయన ప్రాణం పెట్టాడని మనం ఆయన ఆరాధిస్తూ ఉన్నాం. కానీ జ్ఞానులు ముందుగానే వారు వెళ్ళారు. బంగారము, సాంబ్రాణి, ఇంకేంటమ్మా, మరి వీటిని కానుకలుగా తెచ్చి ఆయనకు సమర్పించి ఆయనకి నమస్కరించి మరి ఆయనను పూజించారు. మరి ఈరోజు క్రైస్తవులైనటువంటి మనము ఆ దేవాది దేవుణ్ణి మనము ఏ విధంగా ఆరాధిస్తున్నాము? నిజంగా మరి వారు వేరే దేశము నుండి ఎక్కడెక్కడి నుండో వారు ప్రయాణమై వచ్చి ఆయనను వెతికి కనుక్కొని ఆయనను పూజించిరి, కానుకలు అర్పించిరి. అయితే ఈ కానుకలు అర్పించడము, దీని వెనకాల ఉన్నటువంటి సత్యం ఏంటంటే, ఒక గొప్ప రాజు పుట్టినప్పుడు ఆ రాజుని ఎదుర్కోవడానికి వెళ్ళినప్పుడు, ఆ రాజుని కలవడానికి వెళ్ళినప్పుడు ఒట్టి చేతులతోటి ఎవరు వెళ్ళరండి. ఎలా వెళ్తారు? ఒట్టి చేతులతోటి వెళ్ళరు. మరి ఎవరు పుట్టారు? ఒక చిన్న బాబు పుట్టాడు. మరి ఆయనకి ఏం తీసుకెళ్తే మంచిది? మనమైతే బట్టలు కొనుక్కొని వెళ్తాం, కొంచెం డబ్బులు ఎక్కువ ఉంటే ఒక ఉయ్యాల తీసుకొని వెళ్తాం, ఇంకా కొంచెం డబ్బులు ఎక్కువ ఉంటే ఒక చైను, ఒక ఉంగరము, ఇంకమ్మా ఏదో మీ చిన్న పిల్లలకు వచ్చినటువంటి బంగారం ఏదైతే పాతది ఉంటుందో తీసి దాన్ని మార్చి ఇంకొక చిన్న రింగు తీసుకొని వెళ్ళిపోతాం మనం. కానీ వీరు ఆయన రాజుగా చిన్నప్పుడే గుర్తించారు. మరి ఆయన ఫ్యూచర్ ఎట్లా ఉంటుందో కూడా వారు ఆలోచన చేశారు. కానీ దేవుని చిత్తం వేరే. వాళ్ళు అనుకున్నారు, ఈయన పుట్టి, ఈయన పెద్దవాడై యుద్ధాలు చేసి రాజ్యాన్ని సంపాదించుకొని ఆ రాజ్యాన్ని ఏలుతాడు. అంటే వీళ్ళ ఆలోచన ఎట్లుంది అంటే, ఇక్కడ ఏ రోజు రాజుది కావచ్చు, అక్కడ ప్రజలది కావచ్చు, ఆ రాజ్య ప్రజలది కావచ్చు. అదేవిధంగా జ్ఞానులు, వీరి ఆలోచన ఎట్లా ఉంది అంటే, ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచన. అంటే ఒక రాజు అంటే కిరీటము, రాజవస్త్రాలు, రాజభవనము, గొప్ప స్థితిని వారు ఆలోచన చేస్తారు. కానీ తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుని లోకానికి పంపడంలో ఉద్దేశము వేరే. ఒక గొర్రె పిల్లగా, అంటే ఈ మానవులందరి కొరకు అర్పించబడుటకు ఒక గొర్రె పిల్లగా ఆయనను తీసుకొని వచ్చాడు. పుట్టినప్పుడు చిన్న బాబును మనం చూసి మనం చాలా సంతోషపడతాం కదా, ముద్దులు పెడతాం, ఎత్తుకొని ఆడిస్తాము, సంతోషంగా మనము పండగ చేస్తాం, సెలబ్రేట్ చేస్తారు. అక్కడ వరకు చాలా బాగుంటుంది. కానీ ఈయన పుట్టినప్పుడంట జ్ఞానులు ఒక రాజును చూస్తా ఉన్నారు, గొల్లలు ఒక రాజును చూస్తా ఉన్నారు, ఒక రక్షకుని చూస్తా ఉన్నారు. అయితే తండ్రి అయిన దేవుడు ఎవరిని చూస్తున్నాడు తెలుసా? అప్పుడే పుట్టినటువంటి ఒక
రక్తము, పరిశుద్ధమైన రక్తము, పాపము లేని రక్తము, పురుషుడు ఎరగని స్త్రీ ఆమె ధరించిన గర్భము పరిశుద్ధాత్మ వలన ఆ గర్భములో నుంచి పుట్టినవాడు రక్త మాంసములు గలవాడై పరిశుద్ధమైనటువంటి దేవుని కుమారుడిగా పిలువబడుతూ ఉన్నాడు. ఆ శిశువు ఒక అర్పణ, తన్ను తాను అర్పించుకోవడానికి పరలోకము నుండి దిగి వచ్చిన రక్షకుడు. కానీ అందరూ సెలబ్రేట్ చేస్తా ఉన్నారు, సంతోషం. కానీ తండ్రి అయిన దేవుడు దుఃఖపడుతూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఒకప్పుడు ఈ లోకానికి దేవుడు వాక్యాన్ని పంపించాడు. వాక్యము ద్వారా వారు మారుతారనుకున్నాడు, పాపాన్ని విడిచిపెడతారనుకున్నారు, క్రోధమును విడిచిపెడతారనుకున్నారు, ద్వేషాన్ని విడిచిపెడతారనుకున్నారు, అసూయను విడిచిపెడతారనుకున్నారు. కానీ దేన్ని విడిచిపెట్టలేదు మానవుడు. కుళ్ళు, కుట్ర, ప్రతి దాంట్లో ఒక తప్పు పట్టడం, ప్రతి దాంట్లో ఒక ఏదో వెతుకుతాం, ఏదో ఒకటి. దేవుడు చూస్తా ఉన్నాడు ప్రతిదీ, దేవుడు గమనిస్తా ఉన్నాడు. అయ్యా, ధర్మశాస్త్రమును దేవుడిచ్చి దీన్ని పాటించండి అన్నాడు, పాటించలే. దేవుడు అనేకమైనటువంటి మార్గాలు దేవుడు చూపించాడు. ఈ విధంగా మారండి, ఈ విధంగా వెళ్ళండి. ప్రవక్తలు వచ్చారు, బోధించారు. వారి మాటలు కూడా వినలేదు. అప్పటికి దేవుని చిత్తము జరగటం లేదు. పాపము నుంచి విడుదల కావటం లేదు, పశ్చాత్తాపము లేదు, మారు మనస్సు లేదు, నీతి లేదు, పరిశుద్ధత లేదు, ఏమీ లేదు. మరి ఎలా? తండ్రి తన కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపడానికి కారణం ఏంటంటే నువ్వే. అంటే తండ్రి అయిన దేవుడు మట్టితో చేసినటువంటి నరుడు, ఆదాము సంతతి. మరి ఆ సంతతి కొరకే క్రీస్తు రావాల్సి వచ్చింది. ఆయన రాకడకు వెనుక క్రీస్తు రావడానికి కారణము నరుడు. ఎందుకంటే నరుడు తనకు తానుగా ఆ పాపముల నుంచి బయటపడలేకపోయాడు. నరుడు తనకు తానుగా ఆ శాపముల నుంచి బయటికి రాలేకపోయాడు. ఎందుకంటే పాపి కాబట్టి. ఒక పాపికి ఆ అర్హత లేదు, పాపముల నుంచి క్షమించబడే అర్హత లేదు ఒక పాపికి. మరి ఆ అర్హత కోసము ఒక గొప్ప మార్పు రావాలి, ఒక ప్రత్యేకమైన వ్యక్తి రావాలి లోకానికి. మరి ఆ వ్యక్తి ఎలాంటి వ్యక్తి అయి ఉండాలి అంటే, ఏ పాపము లేని వ్యక్తి అయి ఉండాలి, ఏ మోసము లేని వ్యక్తి అయి ఉండాలి, అపవిత్రత లేని వాడై ఉండాలి. మాటలో కానీ ప్రవర్తనలో కానీ ఆయన జీవించిన జీవితములో ఎక్కడ ఎలాంటి మచ్చ ఆయనకు ఉండకూడదు. రక్తములోనే కాదు, శరీరంలోనే కాదు, ఆయన మాట ప్రతిది కూడా. హల్లెలూయా.